సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. మళ్ళీ అల్పపీడనం అయితే ఇక్కడ మనకి ఏర్పడడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఈ అల్పపీడనం అయితే ఏర్పడింది హిందూ మహాసముద్రంలోని. ఈ అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో వాతావరణంలో అయితే మార్పులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు అదేవిధంగా మనకి ఉత్తర భారతదేశంలో అటు అటు చూసుకున్నట్టు ఉత్తర భారతదేశంలో కూడా కొంతవరకు అల్పపీడనం ప్రభావంతో వాతావరణం అయితే మారింది. ఎటు వచ్చి మనకి ఎండలు ఎక్కడ కాస్తున్నాయంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ జిల్లాల్లో ఈ రాష్ట్రాల్లో అయితే భారీగా ఎండలు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ అండమాన్ నికోబార్లు, శ్రీలంక మధ్యలో అయితే ఏర్పడింది అనమాట అల్పపీడనం. సో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ప్రజెంట్ అయితే చెప్పలేం కానీ సో ఖచ్చితంగా ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే మనకి శనివారం ఎలా ఉండబోతుందంటే శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎండలే గట్టిగా కాస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఏపీ, తెలంగాణలో ఏ జిల్లాలో చూసుకున్నా కూడా ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదైతే కన్ఫామ్ అనమాట. అయితే రేపు ఎక్కడ కూడా వర్షాలు అయితే రావు. అదేవిధంగా ఆకాశం కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కడంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఉమ్మడి విశాఖలోని ఏజెన్సీ ప్రాంతం, అదేవిధంగా కర్నూలులోని అటవీ ప్రాంతం, ఇలా కొన్ని ప్రాంతాల్లో మనకి కొంతవరకు ఆకాశం మేఘావృతం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలు అయితే కాస్తాయి అన్నమాట. సో తెలంగాణ పరిస్థితి కూడా సేమ్ ఎండలే కాస్తాయి. సో ఇది మనకు అప్డేటు. అంటే ఏ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడ ఎండలు ఎక్కువగా అయిపోతుంది, ఎక్కడ వర్షాలు రాబోతుంది అనేది ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాను వెదర్ రిపోర్ట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.